హలో ఎవ్రీవన్, ఈరోజు టమాటో రైస్ చేశాను. చాలా బాగా వచ్చింది. టమాటో రైస్ కోసం కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ గిన్నెలో అల్లం తెల్లవాయలు చేసుకున్నాను. మిక్సీ గిన్నెలోకి కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా పేస్ట్ మాదిరి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటో రైస్ కోసం ఒక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కొన్ని తీసుకున్నాను. ఇంకా కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాక ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ పెట్టుకున్నాక ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు కొంచెం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పెట్టుకుని అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. టమాటో చాలా బాగుంటుంది. రేషన్ ఇంత బాగా అనుకోలేదు, బాగా వచ్చింది. రేషన్ బియ్యం అంతా తమిళ బియ్యం లాగా అనిపించింది. ఇందాక మిక్సీ పట్టేసుకుందా ఆ పేస్ట్ ఇది సగం మగ్గుతుండగానే వేసుకోవాలి. తర్వాత మనకు సరిపడ కారం, పసుపు, రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఏ బౌల్తో రైస్ తీసుకుంటామో దాంతో ఒక రైస్ బౌల్కి 2 బౌల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా టమాటా రైస్ ఉడుకుతున్నప్పుడు మనకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఉడికే వేసుకోవాలి. బియ్యం అన్నీ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మధ్యలో అప్పుడప్పుడు ఫైనల్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంది. అస్సలు ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది టమాటో రైస్.